everyone, welcome to Karthik Information YouTube channel. మనకి ఆర్ఆర్బి నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఆర్ఆర్బి నుంచి మనకి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 03/2025కి సంబంధించి పారామెడికల్ కేటగిరీస్లో రిక్రూట్మెంట్ అయితే దానికి సంబంధించిన నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే అండి, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 9th August 2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 8th September 2025 వరకు ఉండడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 7 types ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్ అండి. దీనికి సంబంధించి పే లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఉద్యోగాలన్నిటికీ కూడా పే లెవెల్ యాజ్ పర్ 7th CPC ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇనిషియల్ పే వచ్చేసి 44,900 అండి. దీనికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ C1 మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ డేట్ ఏజ్కి సంబంధించి 1/1/2026 ఇవ్వడం జరిగింది. 20 years నుంచి 40 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 272 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 272 వేకెన్సీస్ అన్నది నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి ఉన్న ఆల్ ఆర్ఆర్బిస్లో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్ అండి. దీనికి సంబంధించిన ఇనీషియల్ పే వచ్చేసి 35,400, మెడికల్ స్టాండర్డ్ B1 ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 33 years వరకు ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2కి సంబంధించండి. దీనికి సంబంధించిన ఇనిషియల్ పే 35,400, C1 వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 years ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 33 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ అండి, ఎంట్రీ గ్రేడ్. దీనికి సంబంధించి ఇనిషియల్ పే 29,200 అండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2 ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ 20 నుంచి 35 ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 105 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ అండి. దీనికి సంబంధించి మనకి ఇనిషియల్ పే వచ్చేసి 29,200 అండి. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 ఉందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 19 years నుంచి 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ECG టెక్నీషియన్. దీనికి సంబంధించిన ఇనిషియల్ పే వచ్చేసి 25,500 అండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ 18 నుంచి 33 years ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ అండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. దీనికి సంబంధించిన ఇనిషియల్ పే వచ్చేసి 21,700 అండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 years నుంచి 33 years ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఈ 7 పోస్టులకు సంబంధించి టోటల్గా వచ్చేసి 434 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 434 వేకెన్సీస్ గాను ఇక్కడ ఉన్న ఆల్ ఆర్ఆర్బీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ అయితే చేయడం జరుగుతున్నాయి. ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆధార్లో ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోండి. వాళ్ళ యొక్క 10th మెమోలో వాళ్ళకి సంబంధించిన నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో కూడా యాజ్ ఇట్ ఈస్గా నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్కి సంబంధించి, డేట్, మంత్, ఇయర్కి సంబంధించి. అండ్ ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్స్ చేసుకున్నా కూడా లేటెస్ట్గా దానికి సంబంధించిన ఫోటో అండ్ లేటెస్ట్ బయోమెట్రిక్స్ అన్నది, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అన్నది ఇవన్నీ కూడా లేటెస్ట్గా అప్డేట్ అయి ఉండాల్సి ఉంటుంది. ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్నట్టయితే బిఫోర్ అప్లయింగ్ ఇది ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉన్న 10th మెమోలో ఇది డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఏ ఆర్ఆర్బీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పేసి ఆ ఆర్ఆర్బీకి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు ఏ ఆర్ఆర్బీస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న వెబ్సైట్ చూసి అక్కడ నుంచి లాగిన్ అయ్యి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బీకి సంబంధించి ప్రజెంట్ ఉన్న జాబ్ అప్డేట్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడం ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.